ఎలా తీసుకోవాలంటారు? ఇప్పటిదాకా కంప్లీట్గా సిట్ మాకు చెప్పేసింది, క్లీన్ చిట్ ఇచ్చేసింది, ఎటువంటి కల్తీ జరగలేదు, ఏమీ లేదు అని చెప్పేసి పూర్తిగా గగ్గోలు పెట్టిన వైసీపీ వాళ్ళకి ఈరోజు కంప్లీట్గా కూటమికి సంబంధించిన నేతలందరూ కూడా ఒక కాన్ఫరెన్స్ ద్వారా కంప్లీట్ ఇది అబద్ధం అని చెప్పి తేల్చేశారు. ఎలా చూడాలంటారు దీన్ని? అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు ఏం చెప్పాడంటే నాకు ఇంగ్లీష్ బాగొచ్చు అని చెప్పాడు. నిన్న ఆయన వచ్చి అక్కడికి వెళ్ళి అంబటి రాంబాబుని వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి ఆయన చేసిన కామెంటు దాని నాకు అర్థమైంది ఏంటంటే అతనికి ఇంగ్లీష్ కూడా రాదు అని, తెలుగు రాదు, ఇంగ్లీష్ కూడా రాదు అని. రిపోర్ట్ వచ్చింది ఇంగ్లీష్లో ఉన్నది, చక్కగా చదువుకోవాలి, చదువుకొని 35వ పేజీలో ఏముందో చూసుకోవాలి. పేజీ నెంబర్ 35 ఛార్జ్ షీట్లో పేజీ నెంబర్ 35లో ఏముందో ఒకసారి చదువుకోవాలి, చదువుకొని అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకొని తేలుగుట్టిన దొంగలాగా ఒక మూల కూర్చోవాలి. ఏముంది అందులో పేజీ నెంబర్ 35లో చివరి పేరాల్లో ఏముంది? ఇందులో ఎన్డీటీవీ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో వృక్ష సంబంధమైన కొవ్వులు కానీ జంతు సంబంధమైన కొవ్వులు కానీ ఉన్నాయి అని అక్కడ వాళ్ళు ఒక ఫైండింగ్ ఇచ్చారు. ఆ ఫైండింగ్ని అందులో ఆ ఛార్జ్ షీట్లో చెప్పారు. నీకు అందులోనే ఇంకొక పేరాల్లో ఎప్పుడు ఈ ఎలిగేషన్లని ఈ రిపోర్ట్లు వచ్చింది ఎప్పుడు? ఈ రిపోర్ట్లు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టెస్ట్కు పంపితే ఈ రిపోర్ట్లు వచ్చినాయి. అంతకు ముందు భక్తులు కంప్లైంట్ చేస్తే వాళ్ళు శాంపిల్స్ తీసి పంపించారు. అప్పుడు ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్లో ఏముంది? ఇదే ఉంది. అందులో కూడా ఆ రిపోర్టులో కూడా ఇదే ఉంది. కానీ దాన్ని దాచిపెట్టి ఆ రిపోర్టుని బయటికి రానివ్వకుండా కొన్ని రోజుల తర్వాత మైసూర్ ల్యాబ్స్కి రిపోర్టు కావాలని పంపించి అందులో టెస్ట్ చేయించారు. ఇది టెస్ట్ చేయటానికి ముందరే ఏం చేశారు? అందులో పనిచేసిన ఇంకా పనిచేస్తున్న శాస్త్రవేత్తలందరినీ తీసుకొచ్చి వాళ్ళ కమిటీలో పెట్టుకున్నారు. ముందరే వాళ్ళకి పారితోషికాలు ఇచ్చారు. అంటే పారితోషికం అని అందులో రాసి ఉన్నా కానీ వాళ్ళకి లంచాలు ఇచ్చారు. అంతే కదా, లంచం కింద లెక్క. వీళ్ళు ఆ పంది కొవ్వు కనపడకుండా ఉండాలంటే మీరు టెస్ట్ని ఇట్ట చేయండి అని చెప్పారు. వాళ్ళతో చెప్పి తప్పుడు రిపోర్ట్ రాయించారు. ఆ రిపోర్ట్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి చెప్తుంటాడు. తొక్కిపట్టిన రిపోర్టు చెప్పు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పట్లో నువ్వు తెచ్చిన నెయ్యి ఇంకా మిగిలింటే దాని శాంపుల్స్ని పంపించిన ఈ రిపోర్టుని చెప్పు. ఈ 2 రిపోర్ట్లని చెప్పకుండా ఇంకో రిపోర్టు తెప్పిస్తావు. తాను చేయించుకున్న రిపోర్ట్, తాను మేనేజ్ చేయించిన రిపోర్ట్ తీసుకొచ్చి చెప్పి ప్రజలని కన్ఫ్యూజన్లోకి నెట్టాలి అన్న ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి ఆడిన నాటకానికి అసలు మామూలుగా నెయ్యిలో కల్తీ జరిగింది అని వైవి సుబ్బారెడ్డే ఒప్పుకున్నాడు. ఆన్ రికార్డ్ ఒప్పుకున్నాడు. నెయ్యిలో కల్తీ లేదు అని చెప్పి నిన్న అంబటి రాంబాబు ఇంటికి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? భూమన కరుణాకర్ రెడ్డి మధ్యలో ఒకసారి బయటకు వచ్చి ఏం చెప్పాడు? అమ్మయ్య సుబ్బారెడ్డి అన్న సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. అమ్మో, లేకపోతే సుప్రీంకోర్టు మధ్యలో అడ్డం పడకపోతే అమ్మో ఈ వాటికి మమ్మల్ని అరెస్ట్ చేసేవాళ్ళు అని భయపడ్డా లేదా? ఎందుకు భయపడ్డావు చెప్పడు? అక్యూజ్డ్ కూడా A1, A2, A3, A4 అందరూ కూడా ఎందుకు భయపడ్డావు? భూమన కరుణాకర్ రెడ్డి ఒక్కసారి అమ్మయ్య అని ఎందుకు అనుకున్నావు? నేరం బయట పడలేదనా? నేరం బయట పడలేదు అమ్మయ్య అనుకున్నావా? సుబ్బారెడ్డి ఏం చెప్పాడు? సుబ్బారెడ్డి చెప్పింది విను. ఈ రోజున నీకు ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి హైందవ ధర్మం మీద, హిందూ మతం మీద చేసిన పాశవిక దాడి మొత్తాన్ని ఈ రోజున బట్టబయలు చేశాడు చంద్రబాబు నాయుడు. మొత్తం అంతా కుల్లం కుల్లా చెప్పేశాడు.
వెంకటేశ్వర స్వామి పవిత్రతని తగ్గించటానికి ఈ ఈ అన్య మతానికి సంబంధించిన ఈ జగన్మోహన్ రెడ్డి ఆడిన నాటకం మొత్తం బట్టబయలైంది. ఈరోజు నేను అనుకోవటం మొత్తం ఇప్పుడు మరి తాడేపల్లిలో ఉన్నాడో ఎలహంకలో ఉన్నాడో ఎక్కడున్నాడో నాకైతే తెలియదు, కానీ అక్కడ మాత్రం ఖచ్చితంగా ఏం జరుగుతుంది. ప్రకంపనలు వచ్చింది. Please subscribe to Leo News for more videos.